హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందిరం. ఇతడికి ఏమైనా పిచ్చా లేక తనకు పిచ్చా? నాగార్జున సైకిల్ చైన్ ఏ చేత్తో పట్టుకోడా అన్నది అంత ముఖ్యమా? కౌన్ బనేగా కరోడ్పతిలో కొన్ని ప్రశ్నలు ఇలాగే సిల్లిగా కనిపిస్తాయి. జోషీలో షారుఖ్ ఖాన్ చెల్లెలుగా నటించిన నటి ఎవరు అన్న ప్రశ్న ఒకసారి అడిగారు. ఇది జనరల్ నాలెడ్జ్ని పెంచే ప్రశ్న. ఇలాంటి ప్రశ్నల వలన ప్రయోజనం ఏమిటి? కనీసం అక్కడ జవాబు చెప్తే ఎంతో కొంత డబ్బైనా వస్తుంది. అంత గొప్ప నటుడైన అమితాబ్తో కొద్దిసేపు గడిపామన్న తృప్తి అయినా కలుగుతుంది. ఇక్కడ ఉద్యోగం వస్తుందో రాదో, తన సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటిలో ఏదైనా ప్రశ్న అడగచ్చుగా. అతడి వైపు చూసింది. అతడు సీరియస్గా సింధునే చూస్తున్నాడు. సర్దుకుని కూర్చుంటూ సారీ సార్ తెలీదు అంది. అలాంటివే మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. హఠాత్తుగా సింధుకు తట్టింది. తనకంటే ముందే నలుగురిని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఉంటాడు. లేదా ఇంత పెద్ద కంపెనీ కదా, ఎన్నో రికమెండేషన్లు ఉంటాయి. రికమెండెడ్ క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకునే ఉంటాడు. అందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ఉద్యోగం ఎలాగూ తనకు రాదు. అలాంటప్పుడు ఇతడి పిచ్చి ప్రశ్నలన్నీ భరించాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అడిగే ఈ ప్రశ్నలన్నీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కాదనుకుంటాను. చిరంజీవి, షారుఖ్ ఖాన్, నాగార్జునుడు ఏ ఏ సినిమాలో నటించారో, ఏ డ్రెస్ వేసుకున్నారో, హీరోయిన్స్ ఏ చీరలు కట్టుకున్నారో నేను చేసే ఉద్యోగానికి అవసరం లేదనుకుంటాను. మీరు ఇదివరకే ఎవరినో సెలెక్ట్ చేసుకుని ఉంటారని అర్థమైంది. సారీ సార్, మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను అంది. అతను అలాగే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో అమితాబ్లా సీరియస్గా సింధు వైపు చూసి, వెరీ గుడ్, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అతడి వైపు పిచ్చి పట్టినట్లుగా చూసింది. అంత చెత్త జవాబులు చెప్పిన తను సెలెక్ట్ అవ్వడం ఏమిటి? మిస్ సింధు, ఇలాంటి ప్రశ్నలు అడిగిన నేను మీ దృష్టిలో పిచ్చివాడిలా అనిపించవచ్చు. తన మనసులోని మాటలు ఎలా చదివాడబ్బా అనుకుంటూ పట్టుబడ్డదానిలా చూసింది. నేను ఈ ప్రశ్నలు సరదా కోసమో పిచ్చి పట్టు అడగలేదు. మీలో ఎంత నిజాయితీ ఉందో, మీకెంత సినిమా పిచ్చి, టీవీల పిచ్చి ఉందో తెలుసుకుందామని అలా అడిగాను. ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ సమాధానాలు తెలియకపోయినా తెలిసినట్లు నటించడం, ఏదో ఒక సమాధానం చెప్పాలని ప్రయత్నించి తప్పు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. సినిమాల గురించి నేను అడిగిన పిచ్చి ప్రశ్నలకు మీరు నిజాయితీగా నాకు తెలియదు అని చెప్పారు. మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. నా దగ్గర జాబ్ చేసే వ్యక్తికి నిజాయితీ ఉండాలి. అందుకే ఆడవాళ్లే కావాలని ప్రకటన ఇప్పించాను. ఇంతకు మునుపు నా పిఏగా పనిచేసిన మగవాళ్ళు నా బిజినెస్లోని లోటుపాట్లు తెలుసుకుని కంపెనీ సీక్రెట్స్ లీక్ చేసి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు. ఆడవాళ్ళైతే నిజాయితీగా ఉంటారనే నా నమ్మకం. యు ఆర్ అపాయింటెడ్ అంటూ ఇంటర్కంలో మాట్లాడి క్లర్కుని పిలిచి, ఈమెను కంప్యూటర్ ప్రోగ్రామర్ కమ్ నా పిఏగా అపాయింట్ చేయండి. సింధు, మీరు వీరి వెంట వెళ్ళండి అన్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి కలలోగా నడుస్తూ క్లర్క్ వెంట వెళ్ళింది సింధు. ఉద్యోగంలో చేరాక సింధుకు కొత్త జీవితంలో అడుగుపెట్టినట్లు, అంతవరకు తను చూడని కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఉంది. ముఖ్యంగా హర్షవర్ధన్ ప్రవర్తన చూస్తుంటే అతడంటే అభిమానం, గౌరవం పెరిగిపోసాగింది. ఆఫీస్ వ్యవహారాల్లో చాలా క్రమశిక్షణతో వ్యవహరించే అతని వైఖరి, వ్యాపార దక్షత చూస్తుంటే మగవాడంటే ఇలా ఉండాలి అనిపించింది. అతని బ్రెయిన్ ఒక కంప్యూటర్. తను కంప్యూటర్లో ఫీడ్ చేసేవి అతని బుర్రలో ఎప్పుడో నిక్షిప్తమైపోయి ఉంటాయి. ఏ విషయాన్నైనా చుటుక్కని చెప్పేస్తాడు. అతడు ఒకరోజు సింధును కూర్చోమని చెప్పి తన జీవితం గురించి చెప్పడం మొదలెట్టాడు. బాబోయ్, ఇతడు చాలా తన గొప్పతనం గురించి క్లాసులు పీకుతాడు కాబోలు. ఎలా భరించాలి? ఎంతైనా ఎండీ కదా, తను చెప్పేది తను వినాలి అనుకుంటూ కూర్చుంది. సింధు, నా పిఏగా ఉంటున్న నీకు నా గురించి కాస్త చెప్పాలి అన్నాడు. చెప్పండి సార్ అంది. మహానుభావ, నువ్వు ఏం చెప్పినా వెనక తప్పదు కదా అనుకుంది. సింధు, నేను ఈ కంపెనీకి హఠాత్తుగా ఒక రోజులో ఎండీని అయిపోలేదు. దీని వెనుక నా కృషి, పట్టుదల ఎంత ఉన్నాయో చెప్పినా మీకు అర్థం కాదు. మా నాన్నగారు బిజినెస్ చేసేవారు. నేను ఒక్కడనే సంతానం. నేను బీటెక్ చేస్తుండగా ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. బంధువులనే వారే రాబందుల్లా మారిపోయి మా ఆస్తిని కబలించసాగారు. ఆ సమయంలో నాకు లోకం తీరు బాగా అర్థం అవసాగింది. ఈ ప్రపంచంలో ఎవరికి వారే, ఎవరి జీవితాన్ని వారే చక్కదిద్దుకోవాలి. బాబాయిలు, మామయ్యలు, బంధువులు ఏదో చేస్తారని ఆశించకూడదు. నాలో పట్టుదల పెరిగింది. బీటెక్ చేస్తూనే బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాను. నష్టాలు చవిచూశాను. ఆ సమయంలో అమ్మ తప్ప నాకు తోడుగా నిలిచిన ఆత్మీయులు ఎవ్వరూ లేరు. అమ్మ ప్రోత్సాహంతో మళ్ళీ బిజినెస్ మొదలుపెట్టాను. నా దీక్ష ఒక్కటే,
నాన్నగారి కంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, అందరిలో తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలి. పగలు రేయి ఒకటే ఆలోచన. పట్టుదలతో మళ్ళీ సాధించాను. బిజినెస్లో మెలకువలు తెలిసాయి. వ్యాపారం వృద్ధి చెందింది. స్టేట్స్కి వెళ్ళాను. అక్కడ మళ్ళీ MBA సిస్టమ్స్ ఇంజనీరింగ్ చేశాను. అక్కడే 7 ఏళ్ళు ఉన్నాను. దొరికిన అసైన్మెంట్ అంగీకరించి పిచ్చిగా డబ్బు సంపాదించాను. డాలర్ల వర్షం కురిసింది. ఆ డబ్బునంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేశాను. అక్కడే 7 ఏళ్ళు ఉన్నాను. తర్వాత వ్యాపారంలో వెనుదిరిగి చూసుకోలేదు. ఈ స్థాయికి ఎదిగాను. కానీ ఈలోపు ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక ఆత్మీయురాలైన నా తల్లి చనిపోయింది. ఎంతో బాధపడ్డాను. నా ఉన్నతిని చూడకుండానే ఆమె పోయింది. తల్లి పోయాక ఇంకా కసి పెరిగింది. అందుకే ప్రతి నిమిషాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలనే చూస్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా పిఏగా పనిచేసే నువ్వు కూడా టైం విలువ తెలుసుకోవాలి. జీవితంలో ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలి. నాకు చిరంజీవి, షారూఖ్ ఖాన్లంటే ఎందుకు ఇష్టమో తెలుసా? స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు, వారిరువురు యువత. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. బొమ్మలా అతడు చెప్పేది వింటూ కూర్చుండిపోయింది సింధు. నిజంగా జీవితాన్ని గూర్చి ఎంత బాగా చెప్పాడు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ సినిమాల్లో చూపించినట్లుగా 5 స్టార్ హోటల్స్లో ఆడపిల్లలతో తిరుగుతూ విలాసవంతమైన జీవితం మాత్రమే గడుపుతూ ఉండరనే అర్థమైంది. అలా గడిపే వాళ్ళు కొద్ది రోజుల్లోనే వ్యాపార ప్రపంచంలో తమ స్థానాన్ని కోల్పోవలసి ఉంటుంది. బిజినెస్ నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తూనే ఉండాలి. ఇదే జీవితం. అంతేగాని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ క్లబ్బులకు వెళ్ళి హీరోలు నిజ జీవితంలో జీరోలుగా మిగిలిపోతారు. యువతరం ఈ వాస్తవాన్ని గుర్తించాలి. జీవితంలో ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలని ఎంత బాగా చెప్పాడు. జీవితంలో విజయం సాధించిన వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారు. ఇన్ని రోజులు తను పిచ్చిగా తన జీవితంలో ఏదో జరిగిపోయింది, ఇక జీవితమే లేదన్నట్లుగా బాధపడేది. అతడి మాటలు వింటుంటే ఇప్పుడే తన జీవితం కూడా మొదలవుతుందన్న అనుభూతి, జీవితం మీద ఆశ కలుగుతోంది. మనసంతా తేలిగ్గా అవసాగింది. మొదటి నుండి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నందున సింధుకి ఉద్యోగం కష్టమనిపించడం లేదు. అతడి గదిలో ఉన్నంతసేపు అతడు తన అందాన్ని అస్సలు గమనించడు. అసలు తన ఆడదాన్ననే విషయమే అతనికి గుర్తులేనట్లు ప్రవర్తిస్తాడు. ప్రకాష్, ఆకాష్, రేవంత్ లాంటి వాళ్ళంతా ఎన్ని జన్మలెత్తినా ఇతని వ్యక్తిత్వం వాళ్ళకి రాదనిపించింది. ఆఫీస్కు వెళుతున్నప్పుడు లేదా ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడు ప్రకాష్ అప్పుడప్పుడు తనను దొంగచూపులు చూస్తుంటే చిత్రంగా, మునిపటిలా భయం అనిపించలేదు సింధుకు. హర్షవర్ధన్ ముందు ప్రకాష్ లాంటి వాళ్ళు చీమల్లా, దోమల్లా కనిపిస్తున్నారు. అతడి ముందు నుండే నిర్లక్ష్యంగా వెళ్ళేది. తనకు అంతటి ఆత్మస్థైర్యం కలిగించింది హర్ష వ్యక్తిత్వమే అని అర్థం చేసుకుంది. మొదటి జీతం అందుకోగానే ఇంటికి కొన్ని సరుకులు కొంది. ఈశ్వరరావు, విశాలాక్షికి బట్టలు కొంది. బట్టలను వాళ్ళిద్దరికీ ఇస్తూ వారి పాదాలకు నమస్కరించింది. ఏమిటమ్మా ఇది, మాకిందికి ఇవి అన్నారు ఇద్దరు. కాదనకండి, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఇదంతా మీ చలవే. నన్ను మీ మనవరాలుగానే భావించండి అంటున్న సింధును అక్కును చేర్చుకుంది విశాలాక్షి. పక్క పోర్షన్లోకి వెళ్ళి గీత కోసం కొన్న చీర గీతకిస్తూ, గీత, నేను హైదరాబాద్ రావడానికి కారణం నువ్వు. నీ స్నేహితురాలు ఇచ్చే ఈ చిన్న కానుకను కాదనకూడదు అంది. సింధు అంటూ సింధును చుట్టేస్తూ, నన్ను క్షమించవే, నీ స్నేహితురాలిగా ఉండి నేను నీకు ఏమీ చేయలేకపోయాను ఏడుస్తూ అంది. చచ్చా, ఏంటది గీత, నిన్ను ఏడిపించాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేశావు. అయినా కాలేజీ రోజుల్లోని స్నేహానికి జీవితంలో పోరాడే పరిస్థితులకు సంబంధం ఉండదే. నాకు ఇప్పుడిప్పుడే మనుషుల్లో ఉండే స్వార్థం, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే మనస్తత్వాలు అర్థమవుతున్నాయి. నేను పాత సింధును కాదే, జీవితాన్ని అర్థం చేసుకున్న కొత్త సింధును అంది గీతను ఓదారుస్తూ. సాయంత్రం 6 గంటలవుతోంది. చలికాలం కావడం వలన 6 గంటలకే చీకట్లు ముసురుకుంటున్నాయి. చలిగా ఉంది వాతావరణం. ట్యాంక్ బండికి వెళ్ళే రోడ్డు దగ్గరున్న మిఠాయిగర్ దగ్గర నిల్చుని ఉంది సింధు. మిఠాయిగర్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, పావు బాజీ, రగడా సమోసాలు ఉన్నాయి. వేడివేడి మిరపకాయ బజ్జీలు పేపర్ ప్లేట్లో పెట్టి వాటికి నంజుకోవడానికి సాస్ వేసి సింధుకు అందించాడు ఈ మిఠాయి గర్వాల. సింధుకు మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. హైదరాబాద్ వచ్చాక పావు బాజీ, రగడా, సమోసాలంటే కూడా ఇష్టం ఏర్పడింది. గీత దగ్గర ఉన్నప్పుడు ఏదైనా సరుకుల కోసమో కూరగాయల కోసమో వచ్చినప్పుడు ఆ మిఠాయిగర్ దగ్గరకు వచ్చి మిరపకాయ బజ్జీ, సమోసా ఏదో ఒకటి తిని థమ్సప్ తాగి వెళ్ళేవాళ్ళు. సింధు ఉద్యోగంలో చేరాక వాటి విషయమే మర్చిపోయింది.
విశాలాక్షి ఇంట్లోనే రుచికరంగా రకరకాల పిండి వంటలు చేసేది. విశాలాక్షి అన్నయ్యకు సీరియస్గా ఉందని ఫోన్ చేస్తే 4 రోజుల క్రితం ఈశ్వరరావు విశాలాక్షి ఊరికెళ్లారు. సింధును ఒంటరిగా వదిలి వెళుతున్నందుకు బాధపడుతూనే వెళ్ళారు. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి తాతయ్య, నాకేం భయం లేదంటూ వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించింది